నాన్ వెజ్కైనా వెజ్కైనా సూపర్గా ఉంటుంది. ముందైతే పాలకూర వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. 1 కప్ గోధుమ పిండి వేసుకోండి. 1 టీ స్పూన్ ఓమా అండ్ 1 టీ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్ మీ రుచికి సరిపడినంత వేసుకోండి. 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారం. మీరు పచ్చికారం ఎక్కువ తింటే పచ్చిమిర్చి మిక్సీ చేసుకొని వేసుకోండి, లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ గీ. మీ దగ్గర గీ లేకపోతే ఆయిల్ వేసుకోండి, బట్ గీ వేసుకుంటే స్మూత్గా వస్తుంది పరోటా. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వాటర్ వేసుకొని, తక్కువ వాటర్ వేసుకోండి, పాలకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా. ఇది 2-3 టైప్స్ చేసుకోవచ్చండి. మీరు పాలకూర వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. ఇది నేనైతే డైరెక్ట్ కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి, మళ్ళీ వాటర్ ఎక్కువైపోతాయి. మీరు గట్టిగా కలిపేసుకుంటే ఆల్రెడీ పాలకూరలో వాటర్ ఉంటాయి కదా, సో తక్కువ వాటరే పడతాయి, ఎక్కువ వాటర్ ఏం పోయకండి. మీరు ఇంకా దీంట్లో కొరియాండర్ ఇంకేమైనా వేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర అవన్నీ. బట్ నేనేం అవన్నీ ఏం వేయలేదు, జస్ట్ పాలకూర. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ ఇంకా చాలా వీడియోస్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 1/2 అవర్ to 1 అవర్ వరకు నాననివ్వండి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ పెట్టేసి పిండి నానిన తర్వాత దీన్ని చపాతీ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్గా చేసుకునే దాన్ని ఒకసారి పిండిలో డిప్ చేయండి. డిప్ చేసుకొని సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేలోపు మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత వేసేసుకొని ఒక 2 minutes హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు దీనికి మీరు గీ ఆర్ ఆయిల్ ఏదైనా లైట్గా పెట్టుకోండి. నేనైతే లైట్గా గీ పెట్టుకున్నాను. నార్మల్గా చపాతీ చేసుకోవడం కంటే ఇది హెల్దీ అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇది తినొచ్చు. వీక్లీ 2-3 టైమ్స్ తింటే దీంట్లో వేసినవన్నీ ఇది మీరు నాన్ వెజ్కైనా వెజ్కైనా సూపర్గా ఉంటుంది.